హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక వీడియోస్ నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఈరోజు నుంచి పిల్లలకు హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయండి. అంటే లాంగ్ హాలిడేస్ అని చెప్పను కానీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. పిల్లలు అయితే రిలాక్స్ ఉన్నారనమాట. ఎప్పుడైనా అంతే కదండి, ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకోండి ఫుల్ అసలు ఖుషీగా ఉంటాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇడ్లీ అలాగే సాంబార్ చేస్తున్నానండి. ఈ మధ్య మా వారికి హెల్త్ అనేది బాగా డౌన్ అయిపోయిందండి. ఫీవర్ వచ్చింది. ఫీవర్తో పాటు కడుపులో మంట అవన్నీ ఉన్నాయి కాబట్టి తనకైతే స్పైసీ లేకుండా సాంబార్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ పప్పు అయితే బాయిల్ చేసి పెట్టానండి. కుండలో చేస్తున్నాననమాట. కుండలు కొన్నప్పటి నుంచి నేను కుండల్లోనే సాంబార్ కానీ పప్పు కానీ చేస్తూ ఉన్నానండి. రైస్ కూడా చాలా బాగా వస్తుందనమాట. హెల్తీ కదండి, హెల్త్కి మంచిది అంటే గిన మనం కొంచెం కష్టమైన చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ పప్పు బాయిల్ చేసి పెట్టానండి. ఇంకా సాంబార్ కూడా పోపు కూడా వేశాననమాట. ఎప్పుడైనా సరే మట్టి కుండలను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి. మనం ఈ విధంగా కుండ మనము హై ఫ్లేమ్లో పెట్టేసి ఒట్టి కుండను ఆ విధంగా పెట్టామనుకోండి టప్పని పేలిపోతుందనమాట, అది పనిచేయదు. అందుకోసమే మనం అది కొంచెం వేడవ్వగానే ఆయిల్ వేసేసి పోపు అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎంప్టీ కుండను అయితే పెట్టకూడదు. ఇంకా మొన్న నేను వీడియో షేర్ చేసినప్పుడు అండి ఒక విషయం అయితే మీతో షేర్ చేయలేకపోయాను అనమాట. అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, మీకు చెప్తున్నాను. అదేంటంటే కుండల్ని క్లీన్ చేసుకోవడానికి మనము బూడిద దొరుకుతుంది చూడండి, బూడిద కూడా బాగా పనిచేస్తుందండి. చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మేము బాసనలు గట్రా తోమేటప్పుడు అయితే బూడిదే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అనమాట. బూడిదలో మనం కొబ్బరి పీచు వేసి తోముకునే వాళ్ళం అనమాట. అది పోపు పెట్టేశానండి. ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే సాంబారు అలాగే ఇడ్లీ అండి. సాంబారు స్పైసీ లేకుండా చేశానండి. మా పెద్దమ్మాయికి అయితే అస్సలు నచ్చలేదనమాట. ఎందుకంటే తను కొంచెం స్పైసీ ఇష్టపడుతుంది నాలాగనే. కానీ నాన్నకి హెల్త్ బాలేదు కదమ్మా అని చెప్పేసి అంటే అడ్జస్ట్ అయిపోయి తిన్నారులేండి. ఇంకా కన్నమ్మకి ఒక్కదానికేనండి ఈరోజు స్కూలు. తనకొక్కటే లంచ్ బాక్స్ అనమాట. అందుకోసమే సగ్గుబియ్యం కిచిడి అయితే చేశానండి. ఈ సమ్మర్‌లో సగ్గుబియ్యము ఒంటికి చలువ బాగా చేస్తదండి. అది కాక ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి బయట. బయటికెళ్ళాలంటే భయమైతుంది నాకైతే. అసలు మా బాల్కనీలోకి వెళ్తేనే విపరీతమైన ఎండలాగా అనిపిస్తూ ఉంది. నేనైతే మొత్తం డోర్స్ గానీ, కిటికీల్లో కర్టెన్స్ వేసేసి కొంచెం చీకటిగా ఉంచేసుకుంటున్నానండి ఇల్లు. ఆ విధంగా ఉంచుకున్నామనుకోండి ఎక్కువ ఎండ వేడనేది మనకి ఇంట్లో తెలియదనమాట. ఇల్లు మాత్రం చల్లగా ఉంటది. చీకటిగా ఉన్న ఇల్లు చల్లగా ఉంటదండి. అది ఇంక పప్పు కూడా వేసేసానండి. కుండలో మనము వంట చేసేటప్పుడండి కొంచెం ఎర్లీగానే స్టవ్ ఆఫ్ చేయాలనమాట. నేను అలా మర్చిపోయాననమాట. అందుకోసం అది పొర్లిపోయింది కిందికి. ఇలాంటి మిస్టేక్స్ అయితే మనకు రోజుకి 1, 2 అయితే తప్పకుండా జరగాలండి. అంతే కాదండి, నాకొక్కదానికే కాదు, 2 నిజం చెప్పండి, మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి అవుతదిలేండి. ఈ మధ్య కొత్తగా నేను హాల్‌లో ఈ స్టాండ్ పెట్టానండి. ఇవి నా దగ్గర 3 ఉన్నాయన్నమాట. 3 సెట్స్ ఉన్నాయి. 2 బెడ్‌రూమ్‌లో 2 వేసేసి ఇది హాల్‌లోకి షిఫ్ట్ చేశాననమాట. బావుంది అక్కడ పాట్ పెట్టేస్తే. ఇంగా ఇడ్లీ కూడా స్టీమ్ పెట్టేసుకొని ఇంట్లో పని మొదలెట్టేసుకోవాలండి. మా వారి హెల్త్ బాలేనప్పటి నుంచి నాకైతే ఫుల్ డల్ అయిపోయానండి నేను. నాకు చాలా భయమనమాట. ఆ విషయంలో మాత్రం పిల్లలకు, మా వారికి జ్వరం వచ్చిందంటే ముందు నేను మూలన పడినట్టు అయిపోతదనమాట నాకైతే. నేను చేసే సాంబార్ అయితేనండి మోస్ట్‌లీ నేను చింతపండు అవాయిడ్ చేస్తూ ఉంటానండి. కొంచెం టమాటోనే ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఓన్లీ టమాటోస్ వేసి ఇంక పప్పుతో సాంబార్ పెట్టేశాననమాట. చాలా బావుంటుందండి. 2 ఇడ్లీల్లో మనము చాలా సాంబార్ వేసేసుకొని తిన్నామంటే కడుపు నిండిపోతుందండి. ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి చాలా బావుంటదనమాట. హెల్త్ కూడా బావుంటుంది. అంతేకాకుండా మనము డైట్ కంట్రోల్ చేసినట్టు కూడా ఉంటదండి. ఇంక పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే టెర్రస్ పైకి వెళ్తున్నానండి. మాకు ఇంట్లో ఉండే రోజు డ్యూటీ ఏంటంటే పిల్లల్ని స్కూలుకు, కాలేజీకి పంపించిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళేసి మొక్కలకు హాయ్ చెప్పేసి వాటికి వాటర్ వేసేసి గార్డెన్ అంతా కొంచెం ఏమున్నాయి ఏంటి ఎలా అని చెప్పేసి మొక్కలు మొత్తం చూసేసుకొని రావడం మాకు అలవాటనమాట. డైలీ రొటీన్ అండి మాకిది. మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి. ఇప్పటికి 1 ½ ఇయర్ దాటిందండి. అప్పటి నుంచి కూడా మాకు రెగ్యులర్ డ్యూటీ ఇదేననమాట. మాకు ఇంతకుముందు కూడా మొక్కలుండేటివండి. అవన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇంట్లోకి చేరినప్పటి నుంచి కూడా మాకు ఇదే డ్యూటీ. ఇంక మొక్కలకు నీళ్లు కూడా పెట్టేసి గార్డెన్‌లో ఉన్న పూలు తీసుకొనొచ్చి కిందికొచ్చి వచ్చేసామండి. పూజ కూడా చేసేసుకున్నామనమాట. ఇంక పూజ లేని రోజైతే ఇంక ఎలాగుంటుందో లెండి. అసలు నాకైతే మనసంతా ఏదోలాగా అనిపిస్తా ఉంటది. ఇంక లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. మొన్న ప్లాంటర్స్ తీసుకొచ్చాను కదండీ, బుజ్జి బుజ్జి ప్లాంటర్స్. ఈరోజైతే వాటిలో మనీ ప్లాంట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. అవి ఖాళీగా అలా చూస్తూ ఉంటే నాకెందుకో మనసు ఒప్పట్లేదనమాట. ఎలాగో మన మనీ ప్లాంట్ పెరుగుతూ ఉంది కదా, కొమ్మలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు పెట్టేసి గుచ్చెలాగా పెడదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను.
నాకైతే ఎన్ని ప్లాంటర్స్ ఉన్నా కూడా అన్నిట్లో కూడా మనీ ప్లాంట్స్ పెట్టుకోవడం అంటే నాకు బాగా ఇష్టమండి. ఇండోర్ ప్లాంట్స్‌లో బాగా నాకు ఇష్టపడే మొక్క ఏదన్నా చెప్పాలనుకుంటే నేను మనీ ప్లాంట్స్‌నే నేను చెప్తానండి. నాకిష్టం అనమాట అది. మీలో ఎంతమందికి ఇలా పెట్టుకోవడం ఇష్టమండి? మన కిచెన్‌లో ఉన్న ప్లాంట్స్‌ని చూసేసి ప్రతి ఒక్కరు కూడా భలే ముచ్చట పడుతున్నారనమాట. అంటూ ఉంటారు, "అక్క వంట చేసేటప్పుడు అవి కాలిపోవా? వేడి తగలదా? అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారో మాకు పెడితే ఇంత బాగా గ్రో అవ్వట్లేదు" అంటున్నారు. ఇంకొంతమంది అయితే "దోమలు ఎక్కువగా రావట్లేదా అండి? దోమలైతే మా ఇంట్లో వస్తున్నాయి" అని చెప్పేసి అంటున్నారు. మా ఇంట్లో అయితే మాత్రం దోమలు ఎక్కువ రావట్లేదండి. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికల్లా నేను డోర్స్ క్లోజ్ చేసేస్తాననమాట. ఇంకా 1, 2 అట్లా వచ్చేసినాయంటే మనకు దోమల బ్యాట్ ఒక ఆయుధం ఉంది కదా! దాంతో కొట్టేస్తూ ఉంటాను. చూడండి, మనీ ప్లాంట్ కట్ చేసుకొచ్చేసి ఇలా గుచ్చేలాగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఆల్రెడీ ఆ ప్లాంటర్స్‌లో ఒక గ్లాసెస్ ఉంటే నేను దాంట్లో పెట్టానండి, గాజు గ్లాసులుంటే. పెట్టేసి ఇంక వాటిలో వాటర్ పోసేసి పెడతాను. మోస్ట్‌లీ మా ఇంట్లో ఉన్న ప్లాంటర్స్‌లోనండి నేను గ్లాసులో వాటర్ వేసేసి పెడుతూ ఉంటాను. వాటర్‌లో పెరిగే మనీ ప్లాంట్సే మా ఇంట్లో ఎక్కువగున్నాయి. సాయిల్‌లో 1, 2 ఉన్నాయిలెండి. ముందు పక్క ఉండే కటాంజరాని కలరిచ్చింది ఒకటి, బ్యాక్ సైడ్ కూడా ఒకటుంటదనమాట. అవి. ఇంక మిగతా మీరు కిచెన్‌లో చూసే ప్రతి ఒక్కటి కూడా వాటర్‌లో పెరిగేదేనండి. బాగా గ్రో అవుతదండి. ఈ మధ్య అయితే మాకు డూప్లెక్స్‌కి పైకి వెళ్ళేటప్పుడు నేను ఒక విండో మీకు షేర్ చేస్తుంటాను గదా! అక్కడి నుంచయితే ఎండ బీభత్సంగా వచ్చేస్తదండి. అది ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే ఆ విండో క్లోజ్ చేసేస్తున్నా, ఎండ వేడికి తట్టుకోలేక. కానీ అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. వడదెబ్బలకు పడ్డామనుకోండి చాలా ఇబ్బంది పడతామనమాట. ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. ఈరోజు దోసకాయ పప్పు చేద్దామనుకున్నాను. దోసకాయ పప్పు, క్యారెట్ ఫ్రై చేసేస్తే ఇంక ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి సరిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. ఈలోపు మనం ఖాళీగా ఉంటాం గదా! కొంచెం ఏదన్నా ఖాళీ టైం దొరికిందంటే ఇల్లుని ఏ విధంగా అందంగా పెట్టుకోవాలి, ఏమేం మొక్కలు పెట్టుకోవాలి, మొక్కలకు నీళ్లున్నాయా లేవా, మొక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఇవేనండి అసలు. ఏంటో మరి నాకు చిన్నప్పటి నుంచి ఇంతేనో మరి నాకైతే తెలీదు గానీ నాకు గుర్తొచ్చినప్పటి నుంచి అయితే ఇంతే. అది గాక బైపీసీ స్టూడెంట్‌ని గదా మరి. ఇంకో దాంట్లో అయితే ఒక బుజ్జి కలబంద మొక్క అయితే పెట్టానండి. ఈరోజు మార్నింగ్ గార్డెన్‌లోకి వెళ్ళేసి వాటరింగ్ చేస్తుంటేను ఒక చిన్న కలబంద మొక్క కనిపించిందనమాట. దాన్ని మళ్ళీ మనము వేరే కుండీలో పెట్టేసామనుకోండి మంచిగా గ్రో అవుతదండి. అలోవెరా ప్లాంట్ అనేది ఇంటికి గూడా చాలా మంచిదండి. అది మనకు తులసి కోట దగ్గర పెట్టుకొనైనా గూడా మనం పూజ గూడా చేసుకోవచ్చంట. వేరే వీడియోస్ చూసి చెప్తున్నాననమాట. ఇది నాకు ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. మా ఇంట్లో మాత్రం ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. అది కాక ఇంటికి దిష్టి తగలకుండా చూస్తదండి. అది మాత్రం నేను బూడిద గుమ్మడికాయల దగ్గర అయితే పెట్టాను నేను. ఇప్పుడైతే పప్పుకు వేసేసుకుంటున్నాను. ఈరోజు దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. కొంచెమే చేసేస్తే ఇంక ఈవినింగ్‌కి ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పేసి ఓన్లీ పప్పు అయితే చేస్తున్నా. ఇప్పుడు పప్పు, క్యారెట్ ఫ్రై అనమాట. రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశానండి. ఇంకా ఈరోజు చెప్పాను కదండీ, మా వారికి హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పేసి స్పైసీ చాలా అంటే తక్కువ చేస్తున్నాను అనమాట. కానీ నాకు ఆ చప్పగా ఉన్న వంటలు, కూరలు తినాలంటే కొంచెం నాకు ఇబ్బందే కానీ హెల్త్ కన్నా ముఖ్యం ఏది కాదు కదండీ. దోసకాయ కట్ చేసేసి దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూస్తే అది మొత్తం తియ్యగా ఉందండి. అలా మనం సలాడ్‌లాగా తినేసేలాగా అనిపించిందనమాట. మళ్ళీ వేరే దోసకాయ తీసుకొచ్చేసి మళ్ళీ అది వేశాను. మధ్యలో వంట చేసుకుంటూ మనకు నోరు ఏదో ఒకటి ఆడాలనమాట మిల్లులాగా. అంటే పొద్దస్తమానం అయితే తిననులేండి. నేను ఆహ్, నాకు ఏదన్నా కొంచెం నాకు తినాలి అనిపించినప్పుడు మాత్రమే తింటూ ఉంటాను ఇలాగా. ఆహ్, కన్నమ్మకి గూడా ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఈ రోజుకి ఎగ్జామ్స్ అయిపోయాయన్నమాట. ఇంక తను నైన్త్ క్లాస్‌కి వెళ్తుంది. ఇంక 15థ్ అంటే 16థ్ నుంచి హాలిడేస్ ఉంటే 21 వరకేమో హాలిడేస్ అనుకుంటా. నెక్స్ట్ నైన్త్ క్లాస్ స్టార్టింగ్ అనమాట. మా పాప అయితే ఇంత త్వరగా పెద్దగా అయిపోయిందో అనిపిస్తా ఉంటదనమాట. ఇంకా హర్షినికైతే అంటే పెద్ద పాపకైతే ఇంటర్ అయిపోయిందండి. ఇంకా నీట్ కోసం తను ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా రేపటి నుంచి ఇంక తను గూడా కాలేజీకైతే వెళ్ళాలి. ఇంకా అదనమాట. అనుకుంటూ ఉంటాం గానండి, కళ్ళు మూసి తెరిసేలోగానే ఎంత టైం అయిపోతుందోనండి. చూడండి, క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కారము, అలాగే సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండి. హెల్త్‌కి చాలా మంచిదనమాట. తక్కువ ఆయిల్‌తో చేసుకోవచ్చు. మనం కుండలో చేసామనుకోండి చాలా తక్కువ ఆయిల్‌తో కూడా మనం వంట అనేది చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీరు చూసిన పాట్ అయితే పాతదేలెండి. ఇంకా పప్పుకు కూడా పోపు పెట్టేసుకోవాలి. ఇది మనం బయట కొన్న పప్పండి. అంటే ఇది నాటు పప్పు కాదు. ఊర్లలో దొరికేదైతే కాదు. ఇది 2 విజిల్స్ ఉంచంగానే మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతదండి. పప్పు ఎప్పుడైనా కొంచెం బరకగా ఉంటేనే బావుంటది. ఇప్పుడైతే కొన్ని కొన్ని డబ్బాలైతే ఖాళీ అయ్యాయండి. ఈ కారం లాస్ట్ ఇయర్ పట్టించిన కారము. ఈ కొంచెమే మిగిలిందనమాట. నేనెప్పుడు కూడా మిరపకాయలు తీసుకొచ్చేసుకొని తొడిమలు తీసేసి ఎండబెట్టేసుకొని నేనే మిల్లు పట్టించుకుంటూ ఉంటానండి. లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే నేను తెచ్చిన మామూలు కారంలో తేజ మిరపకాయలైతే 1 కిలో కలిపానండి. అది పెద్ద మిస్టేక్ అనిపించిందనమాట. ఆ
కారం ఘాటుకి మనం తెచ్చిన కారం మేము యూజ్ చేసే ఘాటుకి బీభత్సమైన కారం అయిపోయిందనమాట. అది చూస్తేనే భయం అనిపిస్తుంది. దాంతో పచ్చళ్ళు పెట్టినా, ఏం పెట్టినా కూడా చాలా స్పైసీగా అనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అయితే పడ్డానండి. ఈ ఇయర్ అనుకుంటున్నాను తేజకాయలు అస్సలు మిక్స్ చేయొద్దని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కావాలంటే కొంచెం కొన్ని మిరపకాయలు ఎక్కువ పడ్డా పర్లేదు కానీ తేజ మిరపకాయలు అయితే అస్సలు వాడకూడదు అనుకుంటున్నానండి. అన్నట్టు మీరు కూడా కారం ఇదే విధంగా మీరు పట్టించుకుంటారా? లేకపోతే షాప్‌లో కొంటారా అండి? నాకైతే మసాలా కారం చేయాలని ఉందండి. ఎవరికైనా రెసిపీ తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అలాగే నేను చేసి ట్రై చేస్తాను. చాలామంది అంటున్నారు మసాలా కారం టేస్ట్ చాలా బావుంటది. ప్రతి ఒక్క కర్రీకి కూడా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతది అంటున్నారండి. నాకైతే అది ఎలా చేయాలో నాకైతే తెలియదు. చూడాలి. లేకపోతే తెలిసిన వాళ్ళని అడగడమో, లేకపోతే వీడియోస్ చూసి చేయడం అయితే చేస్తాను. ఇంక పప్పు ఉందనుకోండి, పప్పు ఒక ఫ్రై ఐటెమ్ ఉన్నదనుకోండి, మనకు పాపడ్ లేకపోతే మనసంతా ఏదోలాగుంటది గదా! ఆ మధ్య కొన్ని వడియాలు పెట్టానండి. ఆ వడియాలు ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను. ఈ వడియాలైతే నేను కొంచెం అన్నం మిగిలితేనే దాంతో పెట్టాననమాట. అవి పెట్టాను. అవి వేయిస్తున్నాను. మా పాపకు రోజు లంచ్‌లో తనకి ఏదో ఒకటి నంజుకోవడానికి లేకపోతే భలే ఇబ్బంది పడతదనమాట. ఇంకా ఏమి ఫ్రై చేయలేదనుకోండి, పచ్చి వడియాలు తీసుకుపోయి తింటా ఉంటది. ఆ కష్టం ఎందుకులే అని చెప్పేసి నేనే ఫ్రై చేశానండి. భలే టేస్టీగా ఉంటాయండి. ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్‌గా ఉంటది కదా! ఇంకా జాడీలలో పసుపు అలాగే కారం గూడా అయిపోయిందండి. వాటిని గూడా ఫుల్‌ఫిల్ చేశాననమాట. చేసేసి ఇంక సెట్ చేసుకున్నామనుకోండి, వంట అయిపోయిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ సెట్ చేసేసుకొని, కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నామనుకోండి టెన్షనే ఉండదనమాట. మొన్న మార్కెట్‌లో స్వీట్ పొటాటోస్ అయితే తెచ్చానండి. వాటిని బాయిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతిసారి వాటర్ వేసేసి బాయిల్ చేసుకుంటూ ఉండేదాన్నండి. ఈసారి అయితే ఈ విధంగా స్టీమ్ పెట్టేద్దాము ఇడ్లీ కుక్కర్‌లో అని చెప్పేసి అనుకున్నాను. ఇంగ స్టీమ్ పెట్టడం కోసం వేరేదేది లేకపోతే ఇడ్లీ కుక్కరే పెట్టేశానండి. స్వీట్ పొటాటోస్ నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. కానీ ఇవి కాదు రెడ్ కలర్ ఉండేటివి కాదు. కానీ మా సైడ్ అయితే వైట్ కలర్‌లో ఉండే స్వీట్ పొటాటోస్ దొరుకుతాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటాయో అదైతే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫుల్ మిస్ అవుతున్నానండి. ఈరోజైతే కుండలో అయితే తోడుపెట్టేసాను. భలే తోడుకుంది పెరుగు. మనం కుండలో తోడుపెట్టిన పెరుగు మనం తిన్నామనుకోండి ఎంత కమ్మగా ఉంటదోనండి. అది కాక కుండలో తోడుపెట్టుకున్న తర్వాత అది త్వరగా పులవదండి. కొంచెం ఎక్కువ రోజులే ఉంటదనమాట. అంటే 2 రోజులున్నా కూడా అది పులవదనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్ అండి.